Hey guys, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నానండి. సో ఫైనలీ now that the travel vlog is like everything completed and we are back. ఆ vlog కూడా మీరు అందరూ చూసేశారు. Now that this is going to be my last breakdown, cost breakdown for the entire Hawaii trip అనమాట. యాక్చువల్లీ 2 ఐలాండ్స్కి ఇవ్వలేదు కదా. అవి రెండు కూడా చేసేస్తే the entire cost breakdown video will also be done. దీంతో Hawaii vlogs are going to get over. I kind of miss it, but yes, most of you already feel bored about it or something like that. So finally it is done, guys. So Big Island చూసుకుంటే, which is called Volcano Island, right? So Big Island ki first flight tickets from Honolulu to Hilo ఎంత అయింది అంటే $471.64 అయింది. ఫ్లైట్ టూర్కి, ఓపెన్ డోర్ ఫ్లైట్ టూర్ వాల్కనో టూర్కి ఎంత అయిందంటే $950 అయింది ఇద్దరికి. కార్ రెంటల్కి వచ్చి $188 అయ్యింది. ఫుడ్కి వచ్చి యాజ్ ఎ సెడ్ $300 సమ్వేర్ అరౌండ్ దట్ అయ్యింది. హోటల్ విచ్ ఈజ్ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్, ఇట్ వాజ్ సపోజ్ టు బి ఏ డే ట్రిప్, నైట్కి వచ్చేసేయాలి మళ్ళీ బ్యాక్ టు హూనలులు. అది జరగలేదు, సిచ్యువేషనల్ సర్కమ్స్టెన్సెస్ వల్ల. సో అక్కడే ఉండాల్సి వచ్చిందనమాట. సో 200 దానికి అయ్యింది. అండ్ టోటల్ వచ్చి $2,200 అయిందనమాట. ఎందుకంటే మేము గ్రీన్ శాండ్ బీచ్కి కూడా వెళ్ళాం కాబట్టి అక్కడ వీ పెయిడ్ టు ద ట్రక్ డ్రైవర్. సో అదొక $50 సమ్వేర్ అయింది. సో మొత్తం $2,200 జస్ట్ ఫర్ 1 డే ఫర్ బిగ్ ఐలాండ్. అండ్ కమింగ్ టు బిగ్ ఐలాండ్ గైజ్, మేమంటే వాల్కనో ఎరప్ట్ అయింది, లైవ్ వాల్కనో చూడొచ్చు అన్న రీజన్తో వెళ్ళామన్నమాట. దట్స్ మై మెయిన్ మోటో. ఇఫ్ నాట్ టోటలీ స్కిప్ చేయొచ్చు, యూ కెన్ సేవ్ దిస్ $2,500 or $200 సంథింగ్ అనమాట. సో నౌ నెక్స్ట్ కమింగ్ టు ది ఒహావు ఐలాండ్. ఒహావు అంటే హూనలులు గైస్. అంటే మా ప్లానింగ్ ఎలా ఉండే అంటే ఫస్ట్ లిహువే అంటే కువాయ్ ఎయిర్పోర్ట్ నుండి హూనలులుకి వచ్చేసామన్నమాట. అక్కడ ఒక రోజు ఉండి అక్కడ యాక్టివిటీస్ చేసేసుకొని ద నెక్స్ట్ డే మేము బిగ్ ఐలాండ్కి వెళ్ళాం. హూనలులు నుండి బిగ్ ఐలాండ్కి అలా బుక్ చేశాను నేను. సో లిహువే ఎయిర్పోర్ట్ అంటే కువాయ్ ఎయిర్పోర్ట్ నుండి హునలులు ఎయిర్పోర్ట్కి మా ఫ్లైట్ టికెట్ వచ్చి $164 అయింది ఇద్దరికి. హోటల్ వచ్చి హాలిడే ఇన్లో ఉన్నామన్నమాట. వైకికి ఏరియా ఈజ్ సో ఎక్స్పెన్సివ్. సో అక్కడ $1,600 అయిందనమాట. దిస్ ఐఎమ్ నాట్ ష్యూర్ వెదర్ ఇట్ ఇంక్లూడెడ్ ద రిసార్ట్ ఫీ ఆర్ నాట్. రిసార్ట్ ఫీ ఈజ్ టెర్రిబుల్ గాయస్. ఎవ్రీ డే $50 జస్ట్ ఫర్ ద పార్కింగ్ అండ్ రిసార్ట్ ఫీ అనుకుంటా. ఆ రిసార్ట్ ఫీకి సపరేట్గా కట్టానో నాకు గుర్తు రావట్లేదు. పార్కింగ్కి మాత్రం ఎవ్రీ డే $55 అన్నారు, విచ్ మేక్స్ మై మైండ్ బ్లోన్ అవే. అండ్ ఫుడ్కి అయితే యాక్చువల్లీ హాలిడే ఇన్లోనే బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ ఉందన్నమాట. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ ప్రిఫర్ టు డూ బ్రేక్ఫాస్ట్ దేర్. మాకుండే యాక్టివిటీస్కి, మేము టైర్డ్ అయిపోయిన దానికి, మాకు టైం లేకపోవడానికి మాకు కుదరలేదన్నమాట అక్కడ బ్రేక్ఫాస్ట్ యూటిలైజ్ చేసుకోవడానికి. సో వీ హ్యావ్ టు ఈట్ అవుట్ సైడ్. సో బ్రేక్ఫాస్ట్ కూపన్స్ అన్నీ వేస్ట్ అయిపోయినాయి అనమాట. సో ఫుడ్కి అగైన్ లైక్ 4 days ఉన్నాము హునలులో. సో ఇట్స్ లైక్ 300 per day వేసుకున్న. అప్రాక్సిమేట్లీ నేను 1,000 వేసాను గైస్, 200 కూడా వేయలేదన్నమాట. అండ్ కపుల్ మసాజ్కి వెళ్ళాము ఇద్దరం, ఇంక్లూడింగ్ టిప్స్తో కలిపి $300 అయ్యింది. అండ్ కార్ రెంటల్ వచ్చి $600 అయ్యిందనమాట. ఎందుకంటే లాస్ట్ డే అప్గ్రేడ్ చేయించాను కారు, మధుకి ఇష్టం అనేసి ఆ జాగ్వరో ఏదో తీసుకున్నాం అనమాట. సో అందుకని ఎక్స్పెన్సివ్ అయ్యింది. అండ్ కుయలోవా ర్యాంచ్కి ఇద్దరికి కలిపి డే ట్రిప్ విత్ ఆల్ ద 3 rides ఇట్ కాస్టెడ్ అరౌండ్ $350 ఫర్ అస్ ఇద్దరికి కలిపి. సబ్మెరైన్ రైడ్ ఇద్దరికి కలిపి $335 అయ్యింది. లువావు వచ్చి ద హైయెస్ట్ ప్యాకేజ్ అనమాట, అది $458 అయ్యింది ఇద్దరికి కలిపి. ఇయలోని ప్యాలెస్కి వచ్చి టికెట్స్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్ ఇంక్లూడింగ్ పార్కింగ్ ఈజ్ $60. అండ్ ఆల్ అదర్ టూర్స్, పార్కింగ్స్ ఇవన్నీ కలిపి $50 అయిందనమాట. సో సమ్వేర్ అరౌండ్ $5,000 అయింది. ఐఎమ్ నాట్ ఇంక్లూడింగ్ ద గిఫ్ట్ దట్ మధు హ్యాస్ బాట్ మీ, ద టిఫనీ రింగ్. అది ఇంక్లూడ్ చేయట్లేదు నేను దేంట్లో. సో $5,000 అయ్యిందనమాట. సో నా కాస్ట్ బ్రేక్ డౌన్, మావీకి 7,000 అయ్యింది, కువాయ్కి 5,000 అయ్యింది, బిగ్ ఐలాండ్కి
$110 అయ్యింది. ఒహావుకి $5,000 అయింది. సో టోటల్ ఆల్ 4 ఇంపార్టెంట్ ఐలాండ్స్ ఇన్ హవాయి కవర్ చేయాలంటే ఫర్ 2 వీక్స్ ఫర్ ఎ కపుల్ ఇట్ కాస్టెడ్ అస్ $19,110 అయ్యిందనమాట, which is like converting into the Indian currency, I'm not sure. 19,110 into 87. Oopsie. ఓకే, $16,62,550 అంట. కాకపోతే నాకు తెలిసి 17 లక్షలు వేసుకుంటున్నా రౌండ్ ఫిగర్. ఐ మైట్ హ్యావ్ ఫర్గోట్ సమ్ ఫ్యూ మోర్ థింగ్స్ యాక్చువల్లీ. But it's okay. It's an unforgettable, memorable trip for both of us. And హునలులుకి వస్తే మేము చేసినవన్నీ చేయొచ్చా అంటే ఐ ఫెల్ట్ ఎగ్జైటింగ్ గైజ్. నేను ఇంకా మిస్ అయింది ఏంటంటే స్విమ్ విత్ షార్క్స్ చేయలేదన్నమాట. మధు అయితే చేయనన్నాడు, నేను చేద్దాం అనుకున్నా కానీ మాకు టైం సరిపోలేదు. సో సబ్మెరైన్ రైడ్ ఈజ్ లైక్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అసలు డీప్ సీ డైవింగ్ చేయలేనోళ్ళు, లేకపోతే అసలు స్విమ్మింగ్ రానోళ్ళు, అసలు కింద సీ బెడ్ ఎలా ఉంటుంది అవంతా చూడాలి, లిటిల్ బిట్ ఎక్స్పీరియన్స్ అండ్ సబ్మెరైన్ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే రియల్గా పీపుల్ ఎలా చేస్తారు ఏంటి అనేసి ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. సో నేనైతే వర్త్ అనే చెప్తాను. అండ్ లువావు ఈజ్ మస్ట్ అండ్ షుడ్. ఆల్ 4 ఐలాండ్స్లో లువావుస్ జరుగుతాయి అనమాట. ఎక్కడన్నా మనం వెళ్ళొచ్చు, నాట్ జస్ట్ హునలులు. నేను ఎందుకు హునలులు ప్రిఫర్ చేశానంటే ఐ వాంట్ సంథింగ్ డిఫరెంట్ ఫర్ December 31st నైట్ అని చెప్పి చేశానమాట విత్ దోస్ ఫైర్ వర్క్స్ అండ్ స్టాఫ్. అందుకని ఇట్ వాజ్ లైక్ టోటల్లీ వర్త్ ఇట్. చాలా 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 బాగుంది. లువావు ఈజ్ లైక్ పాలినేషన్ డ్యాన్స్ కానీ వాళ్ళు ఇది కానీ అమేజింగ్లీ ప్రిటీ. కుయలోవా ర్యాంచ్ చేయాలా అంటే అబ్సల్యూట్లీ ఎస్. డు నాట్ మిస్ కుయలోవా ర్యాంచ్. ఇట్ ఈస్ సూపర్ బ్యూటిఫుల్, సూపర్ ప్రిటీ అండ్ యూ కెన్ గెట్ టు సీ లాడ్ ఆఫ్ మూవీస్. అక్కడ ఏమేమి చేశారో అన్నీ చూడొచ్చు అనమాట. సో ఇట్స్ డెఫినెట్లీ మస్ట్ రికమెండెడ్. అండ్ ఈలోని ప్యాలెస్ ఈజ్ లైక్ టైం ఉంటే వెళ్ళచ్చు, ఇఫ్ నాట్ దట్స్ ఫైన్. And what else I miss? ఇంకా సో యాజ్ ఐ సెడ్ ఇవేమీ మిస్ చేయడానికి లేదనమాట. అండ్ ఫుడ్ ఒకటి కాస్ట్ తగ్గించచ్చేమో అన్నిట్లో, మన ఐ డోంట్ నో. నేనైతే ప్రిఫర్ చేయలేదు బేసికలీ బికాజ్ లాట్ ఆఫ్ టైం మనం తీసుకొని వచ్చి వండుకొని తిని చేసి it will consume a lot of time and I did not choose that option. And we enjoyed very good Hawaiian foods and everywhere. So that's how I planned, guys, my Hawaii trip. మీ అందరికీ వీడియోస్ చూస్తుంటే ఎలా అనిపించిందో చెప్పండి. డిడ్ యూ గైజ్ హ్యాడ్ ఫన్? ఎంజాయ్ చేశారా ఏంటి? ఇస్ ఇట్ లైక్ ఇన్ఫర్మేటివ్ ఆర్ నాట్? ఐ వుడ్ సే డెఫినెట్లీ నాకు తెలిసినంత వరకు అన్నీ పెట్టాను, ఏవేవి చూడాలి, ఏవేవి అస్సలు మిస్ చేయకూడదు, ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నది. ఇఫ్ ఐ మిస్ ఎనీథింగ్, ప్లీజ్ comment or ping me in the Instagram. I'll try to help you guys out. So that's it all for this video. I hope Hawaii series are end now and inka ma regular vlogs vastayi anamata. I hope you guys will enjoy my regular vlogs and you will start subscribing again and anukuntunnanu. It is so much fun to see telsa guys, like subscribe unsubscribe unsubscribe. It's so much fun actually. 2086 or something unde anamata, 887 Hawaii vlog పట్టంగానే మళ్ళీ పోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ పోతారు, మళ్ళీ వస్తారు. It's so much fun watching the subscribers and stuff, but it will be really helpful if you guys subscribe to my channel and please like, share and subscribe. Bye guys, see you guys all in my next video. Until then.